చూడండి, జీవన ఉపాధి కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏజెన్సీలో అందరు కష్టపడి సమానంగా పనిచేస్తారు, అందరు ఈక్వల్గా పనిచేస్తారు. అది మాత్రం నాకు నచ్చింది ఏజెన్సీలో. అది అసలు ఆడది లేకపోతే ప్రపంచమే సృష్టియే లేదు నాకు అడిగితే. లీడర్ ప్రతి చెట్టుకి అలాగ మోసి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కట్టాలి. కట్టగలేదనుకో స్లిప్ అయిపోతాం. లెఫ్ట్ పడితే నడుము, రైట్ పడితే చెయ్యి, వెనకాల పడితే తల అనమాట. అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. మిరియాలు ఏరడం అంటే ప్రాణంతో చెలగాటం అనమాట. ఒక సైనికుడు యుద్ధానికి ఎలా వెళ్తారో అలా ఉంటుంది ఇది. ఫస్ట్ అయితే ల్యాడర్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా తాడు పెట్టి రౌండ్గా కట్టాలి. కలర్ చేంజ్ అవుతుంది డ్రై అయిన తర్వాత. మీకు ఊరు దగ్గర వెళ్ళిన తర్వాత చూపిస్తాను. 1 డే మిరియాలు ఎంత దాకా డ్రై ఉంటుంది, 2 డేస్ మిరియాలు ఎంత దాకా డ్రై ఉంటుంది, అలాగే 3rd డే డ్రై చేసిన మిరియాలు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు వెళ్ళిన తర్వాత. ఇది డ్రై చేసేది ఇది 3 డేస్ అవుతుంది. ఇది ఇంకా ఆరాలి. మినిమం ఒక 1 వీక్ ఎక్స్ట్రానే డ్రై చేయాలి. అప్పుడు బ్లాక్గా వస్తుంది. బ్లాక్గా రాలేదనుకో దళారులు లేదంటే గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తారు. బ్లాక్ అయిన తర్వాత తడిగా ఉంటే ఒక రేటు, అలాగే పొడిగా డ్రైగా ఉంటే ఒక రేటు ఉంటుంది అనమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత అది అంటుకోకూడదు అనమాట. అంటుకుంటే ఏమవుతుందంటే డ్రైనెస్ లేకపోవడం వల్ల రేట్లు తగ్గిపోయి ఇప్పుడు దాకా రేట్లు మార్కెట్లో ఉన్నదైతే ప్రస్తుతానికి 680 రూపీస్. బట్ డే బై డే డిక్రీస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 650కి వచ్చింది. గవర్నమెంట్ దీనికి ఒక మద్దతు ధర ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేనంటే. ఇది జస్ట్ 2 డేస్ అయింది, ఇంకా డ్రై అవ్వాలి, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇది ఫ్రెష్గా డ్రై చేశారు. ఇది జస్ట్ 1 డే కూడా ఇంకా అవ్వలేదు పూర్తిగా. గ్రీన్గా ఉన్నాయి, ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట. ఇంకా డ్రై చేయాలి. 1 వీక్ అబోవ్ చేయాలి. 1 వీక్ టు నియర్లీ 10 డేస్ చేస్తే బాగుంటుంది. డిపెండ్ ఆన్ వెదర్. అంటే ఎండ ఎక్కువగా ఉంటే 1 వీక్ సరిపోతుంది, లేదంటే ఎండ తక్కువగా ఉంటే ఇంకొక 3-4 డేస్ మనం ఎక్స్ట్రా చేయాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు రేట్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ ఎక్కువ, ఎంత బ్లాక్ ఉండి స్టిక్కీగా లేకుండా డివైడ్ అయి ఉండాలి.